బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ. వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా నలుగురిని ప్రకటించింది ఏఐసీసీ. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక మరి ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ సంబంధించిన మొదటి జాబితా అయితే ఏఐసీసీ కాసేపటి క్రితమే ప్రకటించింది. ముఖ్యంగా మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. మరి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు గాను కేవలం 4 స్థానాలను మాత్రమే మొదటి జాబితాలో ప్రకటించడం మనం గమనించవచ్చు. ఓవరాల్గా తెలంగాణ నుంచి జైరాబాద్ సంబంధించి సురేష్ కుమార్ పట్కార్కి అయితే మరి డిక్లేర్ చేసింది టికెట్. అలాగే చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, ఇక నల్గొండ నుంచి రఘువీర్ కొండూరు కూడా మరి అధిష్టానం ఎంపిక చేసింది. దీంట్లో మహబూబాద్ నుంచి ఎస్టీగా మరి గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచిన మరి బలరాం నాయకుని అయితే మరి ఈ యొక్క ఏఐసీసీ ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన వాయనాడ్ నుంచే మరొకసారి కూడా పోటీ చేస్తున్నారు. సో ఓవరాల్గా మరి 36 మందితో కాంగ్రెస్ తొలి జాబితా అయితే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక 13 మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఒక 3 పేర్లు మాత్రం ఇక ఏదైతే మరి కాంగ్రెస్కి సంబంధించిన ఇక ఈ యొక్క 3 పేర్లనైతే ఇక మరి కాంగ్రెస్ సంబంధించిన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మరి ఆయన పరిశీలనకు అయితే పంపించారు. దీంట్లో తెలంగాణ నుంచి మరి చల్లా వంశీధర్ రెడ్డి అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఈయన మహబూబ్ నగర్ సిటీ స్థానం కోసం అయితే మరి ఇక ఆయన అప్లై చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరొక 12 స్థానాలకు సంబంధించి మరి ఇక మల్లికార్జున్ ఖర్గే కనుక వంశీచంద్ర రెడ్డికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరొక 12 స్థానాలు కూడా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే మరి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు మొదటి జాబితాలు విడుదల చేసిన క్రమంలో మరి లేటెస్ట్గా మరి కాంగ్రెస్ విడుదల చేయడం మనం చూడవచ్చు. సో శ్రీనివాస్, వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచే సిపిఐ కూడా బరిలోకి దిగుతుంది. సో ఎలా ఉంటుందంటారు పోటీ? ఖచ్చితంగా రాహుల్ గాంధీ పోటీ చేసే ఈ యొక్క నియోజకవర్గంపై అందరూ కూడా మరి ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దేశ ప్రధాని రేసులో ఉన్నారు కనుక ఇక సిపిఐ నుంచి కూడా రాజా కూడా పోటీ చేస్తున్నాడని సమాచారం ఉంది. ఓవరాల్గా ఇక వాయనాడు పైనే దేశమంతా దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి రాహుల్ గాంధీ పోటీ చేసే క్రమంలో బీజేపీ కావచ్చు, అలాగే ఇతర పార్టీలు సిపిఐతో సహా కూడా మరి రాహుల్ గాంధీపై బలమైన ప్రత్యర్థులను నిలిపే అవకాశం ఉంది. ఇదే క్రమంలో మరి సిపిఐ జాతీయ కార్యదర్శి అయిన రాజాను నిలబెట్టడం మనం గమనించవచ్చు. సో శ్రీనివాస్, తెలంగాణలో చూసుకుంటే జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయ పరంగా? ఖచ్చితంగా మరి సురేష్ కుమార్ షెట్కార్ అయితే గతంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో తలపడ్డారు. అలాగే ప్రస్తుతం ఇక మిగతా వారి సంగతి కూడా చూసుకున్నట్టయితే ఇక సునీత మహేందర్ రెడ్డి కూడా చేవెళ్ల నుంచి 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా కూడా ఆమె ఉన్నారు. సో దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీలో ఇటీవలనే చేశారు. ఇక పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రికి సంబంధించిన సతీమణిగా మరి రాజకీయాల్లో కొంత ఆమె మరి ముందుండే అవకాశం ఉంది. అలాగే నల్గొండ విషయంలో చూసినట్టయితే రఘువీర్ కొండూరు కూడా మరి కొంత అక్కడ నల్గొండ నుంచి ఇటు మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 12 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే వెంకటరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు మంత్రులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి నల్గొండ ఎంపీ టికెట్ మాత్రం గట్టి పోటీ ఉంది. కానీ దీంట్లో రఘువీర్ కొండూరు అయితే ఈ టికెట్ను సాధించుకున్నారు. ఇక మరి మహబూబాద్ చూసుకున్నట్టయితే బలరాం నాయక్ కూడా గతంలో 2 సార్లు ఎంపీగా మరి గెలిచారు. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రకటించిన 4 అభ్యర్థులకు సంబంధించి మరి ఈ 4 కూడా పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఇక చూసుకున్నట్టయితే మరొక పేరు ఏదైతే ఉందో ఇది హోల్డ్లో పెట్టారు. వంశీచంద్ర రెడ్డిది సంబంధించింది ఇక మహబూబ్ నగర్కి సంబంధించి మరి అది కూడా మరి సెకండ్ లిస్ట్లో ప్రకటిస్తారా, ఇంకొంత సమయం పడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది. దీంతో పాటు మరొక 12 మందిని కూడా మరి అధిష్టానం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. జానారెడ్డిని కాకుండా ఆయన కొడుకుని బరిలోకి దించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు?
యా ఖచ్చితంగా ఇక జానారెడ్డి అభిష్టం మేరకే ఆయన కొడుకు టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి నా కొడుకు కానీ తర్వాత నాకు కానీ టికెట్ కావాలని కూడా ఆయన అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రికి కాదని కొడుకుని ఇవ్వడం పట్ల మరి కొంత యువ నాయకత్వాన్ని కూడా రాష్ట్ర అధిష్టానం కూడా మరి ఓకే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ విషయంలో మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ హోమ్ మినిస్టర్గా పనిచేసిన జానారెడ్డి కావచ్చు, ఇక వారిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా మరి జానారెడ్డి కుమారునికి టికెట్ ఇవ్వడంతో ఇప్పుడు కొంత నల్గొండలో ఇంకొంత మరి బలంగా మారే పరిస్థితి ఉంటుంది. రెండు స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా గెలుచుకునే దిశగా కూడా ఇప్పటికే మంత్రులు ఎవరిని నిల్చోబెట్టినా మేము ఖచ్చితంగా గెలిపిస్తామనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో మరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నల్గొండలో 12 అసెంబ్లీ స్థానాలలో 11 స్థానాల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడున్న 2 స్థానాల్లో కూడా పార్లమెంటుకు సంబంధించి కూడా గెలిచి చూపిస్తాము. రాహుల్ గాంధీని కూడా మరి తెలంగాణ నుంచి కూడా మరి ఆహ్వానించారు. సో తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా నుంచి పోటీ చేసిన క్రమంలో ఖచ్చితంగా మరి అత్యధిక మెజార్టీతో కూడా గెలిపిస్తామని కూడా మంత్రులు చెప్పిన పరిస్థితి. సో మనం చూసుకోవచ్చు, చేవెళ్ల నుంచి కూడా బీజేపీ తన ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రకటించింది. పోటీ ఎలా ఉండబోతుంది రెండు పార్టీల మధ్య? యా ఖచ్చితంగా పోటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి 17 నియోజకవర్గాల్లో కూడా ఈ లోక్సభకు సంబంధించిన ఎంపీ టికెట్లకు సంబంధించి మరి 3 పార్టీలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. సో ఈ ఎన్నికలు ఖచ్చితంగా మరి 3 పార్టీలకు రెఫరెండంగానే భావిస్తున్నాయి. సో ప్రజల మద్దతుకు మరొకసారి వెళ్తున్న క్రమంలో ప్రజా మద్దతు ఎవరికి ఉందని తెలుసుకోవాలని ఒకవైపు బీఆర్ఎస్, మరొక వైపు బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీలు కూడా ఇక ప్రయత్నిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇక లోక్సభ అభ్యర్థుల విషయంలో మరి ఇప్పటికే మరి మనం చూడొచ్చు, చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పెండింగ్ పెట్టింది. ఇక మరి నిన్న మొన్న అనుకున్న విషయం ఈరోజు అయితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మరి మొదటి జాబితా విడుదల చేసింది. 36 మందితో మరి విడుదల చేసిన జాబితాలో తెలంగాణలో 4 అభ్యర్థులు కూడా మరి గతంలో మంచి రాజకీయమైన అనుభవం ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఉన్నవారు. సో మరొకసారి కూడా 14 సీట్ల పైగా గెలుచుకోవాలని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. అదే క్రమంలో కూడా బీజేపీ ఖచ్చితంగా 5 పైగా స్థానాల్లో మరి మంచి అభ్యర్థులను ఎన్నిక చేసి తర్వాత 5 స్థానాలు గెలుచుకునేందుకు కూడా మరి ఇప్పటికే అధిష్టానం కసరత్తు చేస్తుంది. మహబూబాబాద్ లో పోటీ ఎక్కువగా ఉన్నా సరే మాజీ ఎంపీ అయినటువంటి బలరాం నాయక్ పైన ఎందుకు అధిష్టానం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిందంటారు? ఖచ్చితంగా మరి మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో మరి కొంత బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ ఉన్నప్పటికీ మరి గట్టి అనుభవం ఉన్న వ్యక్తిగా, మరి ప్రజల్లో ఉన్న వ్యక్తిగా బలరాం నాయక్. సో గతంలో సత్యవతి రాథోడ్ కూడా మరి ఎమ్మెల్సీగా, మంత్రిగా కొంత ప్రభావం ఉంటుంది కనుక ఖచ్చితంగా అక్కడ అనుభవమైన వ్యక్తి ఉంటేనే ఖచ్చితంగా మరి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా బలరాం నాయక్ పేరు మహబూబాబాద్ నుంచి తీసుకున్న పరిస్థితి అవుతుంది. జహీరాబాద్ నుంచి చూసుకుంటే సురేష్ షట్కార్ని ఎంపిక చేశారు. మొన్న ఆయన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసినందుకే అభ్యర్థిగా ప్రకటించారు అనుకోవచ్చా? ఖచ్చితంగా మరి మొన్న ఎమ్మెల్యే సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ పార్టీ కొంతమంది మరి ఎమ్మెల్యే అభ్యర్థులు పూర్తి స్థాయిలో తామే ఉంటున్నామని భావించిన క్రమంలో మరి అనూహ్యంగా మరికొంతమందిని కూడా బరిలో దించిన క్రమంలో అధిష్టానం అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా మీకు అవకాశం రాకపోయినప్పటికీ కూడా మరొకసారి మీకు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు మాత్రమే మరి ఇలాంటి ఒక 2-3 సీట్లు అయితే మరి అధిష్టానం సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే సురేష్ షెట్కార్ను కూడా మరి ఇప్పుడు జైరాబాద్ ఎంపీగా నియమించిన పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, మహబూబ్ నగర్ని ఎందుకు హోల్డ్లో పెట్టారు? ఖచ్చితంగా మహబూబ్ నగర్ అనేది మరి గతంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్రభావం ఎక్కువ ఉన్న, అంటే కొంత బీఆర్ఎస్ పార్టీకి మంచి ఓట్లున్న మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మరి అక్కడ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, అలాగే బీజేపీ నుంచి కూడా మరి డీకే అరుణ కూడా పోటీ చేయడం, ఇలాంటి వారందరూ కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో వంశీచంద్ మరి ప్రజలకు దూసుకెళ్తున్నారు, ఇక పాదయాత్ర చేస్తున్నారు, యాక్టివ్గానే ఉన్నారు. అయితే దీంట్లో మరికొంతమంది సీనియర్లు కూడా ఇదే సీటు కావాలని మరి అడిగిన నేపథ్యంలోనే ఈ స్థానాన్ని అయితే కొంత పెండింగ్లో పెట్టారని తెలుస్తుంది. సో మొన్న కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది అండ్ బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తుంది అక్కడి నుంచి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వంశీ చంద్రరెడ్డిని నిలబెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరి ఏఐసిసి నుంచి వెలువడ్డ జాబితాలో మరి
హోల్డ్లో పెట్టారు. వాస్తవానికి ఎప్పుడైనా హోల్డ్ పెట్టడం అనేది చాలా తక్కువ అరుదుగా సంభవిస్తుంటుంది. సో 36 మందికి సంబంధించిన కాంగ్రెస్ జాబితా ప్రకటిస్తూనే మరొక ముగ్గురిని కూడా మరి హోల్డ్లో పెడుతున్నామని చెప్పి కూడా ఒక జాబితా ఇవ్వడం అయితే దాదాపు వంశీచందర్ రెడ్డికి అయితే ఇది ఖాయమైనట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడే ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రజలకు ఓవైపు సంకేతం ఇస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ ప్రభంజనం వీస్తున్న నేపథ్యంలో మరి కొంతమంది నాయకులు తీసుకున్న కార్యక్రమాలను కూడా అధిష్టానం గుర్తిస్తోంది. ఆ విధంగానే మరి ఆయన పేరును హోల్డ్లో పెట్టినట్టు తెలుసు. అయితే శ్రీనివాస్, మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిగతా క్యాండిడేట్స్ని ఎప్పుడు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా మరొక 2-3 రోజుల్లో కూడా మరి రెండో జాబితా ప్రకారమా మూడో జాబితా ఎన్ని జాబితాలు ప్రకటిస్తారనేది మాత్రం ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇప్పటికే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆయన పర్యటనలు చేస్తున్నారు. చివరి పర్యటన ఆయనది 15వ తేదీన ఉన్న నేపథ్యంలో 15వ తేదీకి సంబంధించి చివరి పర్యటన ముగిసిన తర్వాత 16వ తేదీన కానీ 15వ తేదీన కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మరి మరొక 2-3 రోజుల్లో కూడా మరి రెండో జాబితా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఎలక్షన్ కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ వెలువడుతుందో మరి దాని తర్వాత కానీ దానికి ముందు కానీ ఖచ్చితంగా మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏఐసీసీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులుగా 4 ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్లను అభ్యర్థులుగా ప్రకటించింది ఏఐసీసీ.